అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఓటర్ జాబితాలు ప్రతి డివిజన్లో బిఎల్ఓలతో జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి, మన నియోజకవర్గంలో ఉన్నటువంటి, మన డివిజన్, మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా, మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది కూడా మీ యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఇచ్చి బిఎల్ఓలు వచ్చి మీకు ఫామ్స్ ఇస్తున్నారు. నింపగలిగిన వాళ్ళు అయితే ఆ ఫామ్స్ నింపండి, లేకపోతే బిఎల్ఓలతో నింపించుకుని ఏ విధమైనటువంటి తప్పులు తడకలు లేకుండా, ఇబ్బంది లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇది చాలా జాగ్రత్తగా అయినటువంటి విషయం ప్రజలారా. ఎందుకంటే గమనించండి సోదరులారా, మీ యొక్క ఆధార్ కార్డులో ఒక్కొక్కరికి ఒక పేరు, రేషన్ కార్డులో ఒక పేరు, టీసీలో ఒక పేరు, ఇలా రకరకాల పేర్లు ఉంటున్నాయి. కనుక మీరు సవరణ చేసుకోవడానికి, సరి చేసుకోవడానికి మంచి అవకాశం వచ్చింది. ప్రతి పౌరులు కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న, భారత రాజ్యాంగంలో ఉన్న, భారతదేశ పౌరుడు హక్కులు కలిగి ఉన్నామని చెప్పడానికి మేము మరి ముఖ్యంగా ఓటు అనేది ప్రతిదీ చాలా సులభంగా చూస్తున్నారు. బాగా చదువుకున్న వాళ్ళందరూ ఎందుకు ఎవరొకరు కాదు, ఏం చేస్తారు, ఏం సాధించేస్తారని మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సాధించుతాం. మన ఓటు ద్వారా సాధిస్తాం. మన ఓటు ద్వారా శాంతి సౌభ్రవత్వాన్ని కాపాడుతాం, సార్వభౌమత్వాన్ని కాపాడుతాం, మంచి పరిపాలన అందించే వాళ్ళని ఎన్నుకుంటాం. వాళ్ళు ఒకసారి బాగా పరిపాలించలేదు అనుకోండి, వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరి మీద మనమే ఇబ్బంది పడవలసిన పని లేదు. ప్రతి పౌరుడికి కూడా భారతదేశంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. మీ ఆధార్ కార్డు ఎలా ఉందో, మీకు రేషన్ కార్డు ఎలాగుందో, మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఎలాగుందో, మీ యొక్క ఎలాగైతే అన్నీ సంబంధించినవి అన్నీ కూడా రేపు పొద్దున ఒకే సీట్లో వచ్చేస్తున్నాయండి త్వరలో. మీరు ఇవాళ రాసుకోకపోవడం, నిర్లక్ష్యం చేయడం వల్ల ఓటు ఎందుకులే అనుకున్నారంటే మీ భవిష్యత్తు శూన్యం అవుతుంది. ఇందాక చాలా చదువుకున్న వ్యక్తులు, చదువుకోలేని వ్యక్తులు పారాలు తీసుకుంటున్నారు. చదువుకున్న వ్యక్తులు, బాగా జ్ఞానమైన వ్యక్తులు మా దగ్గరికి వచ్చి, మా ఇంటి దగ్గర ఎవరో బిఎల్ఓ రాలేదండి, టీడీపీ కార్యకర్త రాలేదండి, వైసీపీ కార్యకర్త రాలేదండి. కార్యకర్తలు కాదండి బాధ్యత, వాళ్ళు వస్తారు, వాళ్ళ జీతం వాళ్ళకి, వాళ్ళు పనిచేస్తారు. కార్యకర్తలు కష్టపడి పార్టీ కోసం పనిచేస్తారు. బాధ్యత మీది. మీ ఓటు రాయించుకోవాల్సిన బాధ్యత మీది. మీ అవసరం చాలా ఉంది. మీ కుటుంబంలో వాళ్ళకి మీకు ఏవైనా సరే అవసరం ఇచ్చినప్పుడు మీ ఓటర్ ఐడి 100% కావాలి. భారతదేశంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఓటు హక్కు కలిగి ఉండాలా. సార్వభౌముని కింద లెక్క కావాలంటే, సార్వభౌమత్వం మీకు కావాలంటే, మీ ఓటు ద్వారా ఎవరినైనా ఎన్నుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఓటు రాసుకోమని చెప్పి కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్గా మీ అందరికీ విజ్ఞప్తులు చేసుకుంటున్నాం.